తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సేగు వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? మాది పౌల్ట్రీ బిజినెస్. మరి బిజినెస్ అంటున్నారండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో బిజినెస్లన్నీ బాగా డల్ అయిపోయాయి అని చెప్పేసి అంటున్నారు కదండి. మధ్యతరగతి వాళ్ళు, కింద తరగతి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు తీసుకొని ఆ పథకాలతో వారికి కావాల్సిన అవసరాలతో పుస్తకాలు, వాళ్ళ బట్టలు, లేకపోతే కిరాణా సామాన్లు, ఇంకో ఏదైనా కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే మధ్యతరగతి వాళ్ళు, కింద తరగతి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. పెద్దవాళ్ళకి కొద్దిగా తగ్గితే తగ్గుండొచ్చు, కానీ అదే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్లు దానివల్ల తగ్గిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి వలన తగ్గిన ఏదైతే కాదు. ఆన్లైన్ వ్యాపారాలు పెరిగిన తర్వాత పెద్ద పెద్ద వ్యాపారస్తులకి కొద్దిగా తేడా వచ్చింది. అది ఏది 10% 20% తేడా వచ్చినమాట వాస్తవమే, కానీ అంతకు మించి ఏం కాదు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మధ్యతరగతి వాళ్ళకి ఇంత చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మేనిఫెస్టో చెప్పారండి. మరి ఆ మేనిఫెస్టోలో ఆయన ఎక్కువ ఏం పెంచకుండా ఉన్నదాన్నే ఇంకొంచెం కొత్త పథకాలు ఏం పెట్టకుండా ఉన్నదాన్నే ఇంకొంచెం మెరుగ్గా చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మేనిఫెస్టో చెప్పారండి. ఆయన సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో చెప్పారండి. అదంతా ప్రజలకి అంటే ఇప్పుడు ఉన్న బడ్జెట్తోనే ఏపీ అప్పుల పాలైపోతుంది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేనిఫెస్టో అయితే ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, మరి అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఏపీకి? ఇప్పుడు అసలు బడ్జెటే లేదంటున్నారు ఏపీకి. గతంలో మనం చూసాము, చంద్రబాబు నాయుడు గారు 2019లో 2014లో అప్పుడు చాలా పథకాలు ఇచ్చారు. ఆ పథకాలన్నింటినీ ఏది పూర్తి చేయలేదు. ఆఖరికి చిన్న వాళ్ళకి ఇళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి అలా జరిగిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా చేస్తున్నారు, చేసింది చేసి చూపిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేదంటే పెంచారు, కొద్దిగా పెంచారు. అక్కడ ఉన్న బడ్జెట్ని బట్టి వారు ఆలోచనతో చేస్తున్నారు. ఆలోచన లేకుండా చెప్పే మాటలు, చంద్రబాబు గారి మాటలు మీరు ఎవరు వినొద్దు. అవన్నీ జరిగాయి కాదు, ఆయన చేయడు మాటలు. ఎలక్షన్ ముందు చెప్పే మాటలే కానీ తర్వాత దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పారంటే చేస్తారు. ఆయన చెప్పిన దాంట్లో అదే నిజం ఉంది. కాబట్టి ఆయన ఎందుకు చెప్పారంటే ఉన్న తర్వాత రాబోయే కాలంలో బడ్జెట్ని బట్టి వాళ్ళు దానికి ఎంతవరకు అవకాశం ఉందో దాన్ని కొద్దిగా పెంచే చూపించారు. ఆయన చెప్పింది చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం ఓటేసి గెలిపించుకుందాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మన వెలంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా, అలాగే ఎంపీ మన కైసిన నాని గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకొని, మన వెలంపల్లి శ్రీనివాస్ గారు చాలా సౌమ్యులు. అలాగే వెలంపల్లి శ్రీనివాస్ గారు గతంలో వెస్ట్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేసి చూపించారు. ఆ అభివృద్ధి మన కళ్ళకు కనబడుతూనే ఉంది. కాబట్టి మన వెలంపల్లి గారి శ్రీనివాస్ గారికి ఓటేసి అందరం గెలిపించుకొని వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను.